ప్రపంచాన్ని విడిచి పల్లికి ఎందుకు వచ్చారు? 5 లక్షల కోట్లు ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో పంచి కనీసం ప్రెస్ మీట్లు పెట్టకుండా ప్రపంచంలో ఉన్న ఏకైక VVIP 747 లో హైదరాబాద్ 5 సార్లు వచ్చి నా సొంత చారిటీ పేరు పెట్టారు. ఎందుకు నేను 2008 జనవరి నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరుగుతున్నాను. 29 రాష్ట్రాలు, టెరిటోరీలు, 294 నియోజకవర్గాలు, 2 రాష్ట్రాల్లో. ఎందుకు తిరుగుతున్నాను? ఊహకు అతీతం. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్ లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు? వారికి నేను ఎవరన్నా అర్థమైంది. మన ముఖ్యమంత్రులకు అర్థం అవ్వలా. అదే విధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ కాదని, కేసీఆర్ కాదని, కాంగ్రెస్ కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 2022 ఎందుకు చేరారు? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇంత తెలివైన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత ఒత్తిడికి గురై ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు? మరి ఎందుకు మీడియా వారిని ఏ రోజైనా ఇంటర్వ్యూ చేయట్లేదు? నిన్న ఒక ఛానల్లో చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పిలిచారు అన్నది. బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పిలుస్తారు. మనకి 54% ఉందని ఎన్టీవీలో, మొన్న TV5 లో 72 to 78% ఓట్ బ్యాంక్ ఉందని మీ ఛానల్లో, TV9, NTV, ABN, V6 అన్ని ఛానల్ మినిమం 54%. యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పవసరం లేదు. 82, 83, 84, 85, 86, 78 అంటే 100కి 50-60% మినిమం మార్పు కోరుకుంటున్నారు. నన్ను కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడ సర్వే చేసుకోండి. అందుకనే రైల్లో గుండెల ప్రయాణం చేస్తున్నాయి మోదీ గారికి. ఇదే చివరి ఎలక్షన్ అని ఖర్గే గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్వయంగా చెప్తున్నారు. ఇంకా మోదీ డిక్టేటర్ అయిపోతారు. మోదీ కాకపోతే ఇంకొక ఆర్ఎస్ఎస్. అయితే మనం ఎవరిని? తెలుగు ప్రజలు, ఎన్టీ రామారావు ఫాలోవర్స్. ఏ క్యాస్ట్ అవనియండి, ఎవరవనియండి, బడుగు బలహీన వర్గాల కొరకు, పేద ప్రజల కొరకు అలుపు తీరకుండా ఫైట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఎవరే భారత